శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ భ్రమరాంబ రామలింగేశ్వర స్వామి దేవాలయం బ్రాహ్మణ బజార్ ఖమ్మం. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 విజ్ఞానానంద భారతీ స్వామి వారి చాతుర్మాస్య దీక్ష సందర్భంగా 17/8/2020 సోమవారం నాడు బ్రహ్మసూత్రాంతర్గత చతుస్సూత్రీ చింతనము చేసుకుంటాం. స్వామివారు అనుజ్ఞిస్తే ముందుకు వెళ్తా. హరి ఓం నారాయణ నారాయణ. ఇవాళ ఈ చతుస్సూత్రి అనేటటువంటి ఈ అంశానికి ఇవాళ కంక్లూడ్ చేద్దాం స్వామివారు అనుమతిస్తే. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శాంతం శుచిస్మితం దేవం నిస్సీమమహిమాన్వితం కవచం శిష్యగణస్య భిషజం భవరోగిణాం ఆత్మజ్ఞాన ప్రదాతారం అవాంగ్ మానసగోచరం సజ్జ సిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానాధీశులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వామి వారి, శ్రీ విజ్ఞానంద భారతీ స్వామి వారికి, వారి చరణ కమలములకు సాష్టాంగ ప్రణామములు అర్పిస్తూ యథాశక్తి బ్రహ్మసూత్రాంతర్గత చతుస్సూత్రీ సూత్ర చింతనం ఇవాల్టికి స్వస్తి అనే ప్రయత్నం చేస్తాను. అమ్మవారు నా ఎడల ఉండి నా నోటి నుండి అపశబ్దములు లేకుండా, కువ్యాఖ్య రాకుండా సద్విషయమును మాత్రమే ప్రకటించుగాక. గత కొద్ది రోజులుగా స్వామివారి ఆజ్ఞ మేరకి చతుస్సూత్రి చింతనం అనేటటువంటి శీర్షికతో యథాశక్తి పెద్దల వద్ద విన్నది, నేను రాసుకున్నటువంటి నా నోట్స్ ఆధారంగా యథాశక్తి దాన్ని మళ్ళీ నాకు నేను చెప్పుకునే ప్రయత్నాన్ని చేశాను. ఒక విధంగా 4 సూత్రాలు నిన్న చెప్పేసుకున్నట్టుగానే అనుకోవచ్చు. కాకపోతే ఇవాళ మొత్తం అంతా కలిపి ఒక్కసారి సింహావలోకనం చేసినట్టుగా చెప్పి ముగింపు చెప్పుకుందాం. ఆహార నిద్రా భయమైధునంచ సమానమేతత్ పశుభిర్నరాణాం బుద్ధిర్హితేషాం అధికో విశేష బుద్ధ్యా విహీన పశుభిః సమానః అనేటటువంటి ఒక మాటతో మొదలెట్టి దార్శనికులు లోక కళ్యాణార్థం వాళ్ళు చేసే చింతనాంశాలు, జీవుడు అంటే ఏమిటి, జగత్ అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటి, బంధం అంటే ఏమిటి, మోక్షం అంటే ఏమిటి, సాధనం ఎట్లా చేయాలి అనే అంశాల మీద నిర్ణయాలు చేసుకుని దానికి వాళ్ళు రూఢి చేసుకున్న సిద్ధాంతాన్ని దర్శనము అంటే, అలాంటివి 6 నాస్తిక దర్శనాలు ఉన్నాయని, చార్వాకము, జైనము 4 రకాల బౌద్ధాలు కలిపి 6 ఆస్తిక దర్శనాలు ఉన్నాయని, సాంఖ్య యోగ న్యాయ వైశేషిక పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని, అలాంటి ఉత్తరమీమాంసలో ప్రస్తుతము మనము చింతన చేస్తున్నామని, అయిన తర్వాత ఈ ఆస్తిక దర్శనాల్లో కూడా సాంఖ్య వైశేషిక పూర్వమీమాంసా దర్శనాలు ఈశ్వరుడిని అంగీకరించవని, మొదటి 4 అంటే సాంఖ్య యోగ న్యాయ వైశేషికలు
తర్క ప్రధానమైనవి, వేద అప్రధానమైనవన్నీ కూడా చూసాం. అలాగే ఇక బ్రహ్మసూత్రాల వరకు వస్తే అనేకమైనటువంటి భాష్యాలు ఉన్నప్పటికీ నిర్విశేష అద్వైత వ్యాఖ్యగా శంకర భాష్యమును, విశిష్టాద్వైత సిద్ధాంతపరముగా రామానుజ భాష్యాన్ని శ్రీభాష్యమును, ద్వైత మతాచారుడైనటువంటి మధ్వాచార్యుల వారి అణుభాష్యము అని ప్రధానముగా ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. ఇక శంకరులు తమ భాష్యంలో అనేకమైనటువంటి వేదాంగములను, మహాభారతాది తర్వాత మనుస్మృతి ఇత్యాది అనేక ఉటంకింపులు ఉన్నాయని మనం చూడటం జరిగింది. ఇకపోతే శాస్త్రములు ఎలా ఉంటుంది అంటే ఉక్తి అంటే చెప్పింది ఒకటి, వివక్ష అన్య, ఉక్తిరన్య వివక్ష అన్య. అందుకనే పదశాస్త్రమైన వ్యాకరణము, వాక్యశాస్త్రమైన మీమాంస, ప్రమాణశాస్త్రమైన తర్కము వీటన్నిటిని సమన్వయించుకుంటూ దీనికి వ్యాఖ్య చేస్తారు. ఇక బ్రహ్మసూత్రాల యొక్క స్వరూప స్వభావాలు చూడదలుచుకున్నట్లయితే 4 అధ్యాయాలుగా ఉన్నాయని, ఒక్కొక్క అధ్యాయం మళ్ళీ 4 పాదాలుగా ఉన్నాయని, ఈ అన్నిటిలో కలిపి 191 అధికరణాలు, 555 సూత్రాలు ఉన్నాయన్నారు. అధికరణాల విషయంలో 192 అని కొందరు అంటారు, 191 అంటారు కొందరు. ఏది ఏమైనా 555 సూత్రాల యొక్క గ్రంథము ఇది. ఈ 4 అధ్యాయాలకి సమన్వయాధ్యాయము అంటే ఉపనిషత్తులు కర్మబోధకమా బ్రహ్మబోధకమా అనే చర్చ చేసి బ్రహ్మబోధకమే అనేటటువంటి విషయాన్ని రూఢి చేస్తుంది. తర్వాత అవిరోధాధ్యాయములో అనేకమైనటువంటి పరస్పర అవిరోధములు ఏవైతే విరోధములు ఉన్నాయో, శృతికి శృతికి, శృతికి స్మృతికి, శృతికి యుక్తికి, ఇట్లా అనేక విరోధాలు ఉన్నట్టుగా కనపడేటటువంటి వాటిని సమన్వయపరిచి బ్రహ్మ విద్యలో విరోధములు ఏమీ లేవు అనే విషయాన్ని 2వ అధ్యాయంలో పరిశీలిస్తారు. తర్వాత బ్రహ్మజ్ఞానానికి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు, కర్మ జ్ఞానముగా పరవశించదు కానీ పరోక్షముగా సహాయకారి అనేటువంటి విషయాన్ని సాధనాధ్యాయంలో చూస్తారు. సజ్జోముక్తి, క్రమముక్తి ఇట్లాంటి వివరాలన్నీ కూడాను ఫలాధ్యాయంలో చెప్పబడ్డాయి. ఇక భగవత్పాదుల వారు తమ భాష్యాన్ని, బ్రహ్మసూత్ర భాష్యాన్ని ప్రారంభం చేస్తూ ముందుగా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటటువంటి ప్రథమ సూత్రంతో కాకుండా ముందు అధ్యాస భాష్యము అంటే ఏమిటి? బ్రహ్మసత్యం జగన్మిథ్య, జగన్మిథ్య అనే అధ్యాస, ఈ అధ్యాస అజ్ఞానం వల్ల వస్తుంది, అజ్ఞానం వల్ల అధ్యాస వస్తుంది, అధ్యాస వల్ల సంసారం వస్తుంది, కనుక జ్ఞానము మాత్రమే మోక్షహేతు అనే విషయాన్ని రజ్జు సర్ప భ్రాంతి అనే ఒక ఉదాహరణతో ముందు చెప్పి, అందులో అన్యదాగ్రహణం, అధ్యారోప, అధ్యాస అని, సత్యానృత మృధినీకరణమని ఆ అధ్యాస యొక్క వివరాలు చెబుతూ చివరికి ఆత్మజ్ఞానము ఒక్కటే అంటే అధ్యాసను తొలగించుకుని నిజమైనటువంటి జ్ఞానము పొందటము, ఆత్మజ్ఞానమే కావాలి అనే విషయాన్ని చెప్పారు. ఈ విషయాన్ని వారు చెబుతున్న దాన్ని మనము అధ్యాస లక్షణముగా, అధ్యాస శంక అవతల వారు ఏం చెప్పారు అనే విషయము, అధ్యాస శంక సమాధానము అంటే భగవత్పాదులు వారు వారి అనుమానాలకి ఎట్లా సమాధానం చెప్పారని, తర్వాత అసలు అధ్యాస సంభావన ఎందుకు కలుగుతుందని, అధ్యాసకి ప్రమాణాలు, ఉపసంహారాలు అనే లక్షణాలతో చూడటం జరిగింది. ఇది చూసిన తర్వాత అధ్యాస భాష్యాన్ని ఇలా చూసిన తర్వాత అంటే లక్షణానికి ఏం చెప్పారు? స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస అధ్యాస అనే ఒక లక్షణాన్ని, అతస్మిన్ తద్బుద్ధి అనేటటువంటి ఒక లక్షణాన్ని, సత్య అనృత మిథునీకరణం అనే ఒక విషయాన్ని చెప్పి ఈ అధ్యాసగా నేను అంటే బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది అవినాశి, సర్వవ్యాపి, అంతేగాని వినాశి కించిత్ వ్యాప్తిగా చూడటమే అధ్యాస అనే విషయాన్ని చెప్పారు. దాన్ని నిర్ణయం చేశారు. అలా దాని లక్షణాన్ని చేసిన తర్వాత శంకగా ప్రత్యక్ష విషయత్వం లేదని, అజ్ఞాతత్వం లేదని, సాదృశ్యము, పూర్వ అనుభవ జన్య సంస్కారం అంటే వాసనలు అనే అంశం మీద వాళ్ళు ఇవి అనాత్మ ఆత్మ వస్తువుల ఇవి కుదరవు అనే విషయాన్ని చెబితే దానికి సమాధానంగా శంకా సమాధానము సంభావనలో మనము ప్రత్యక్ష విషయత్వం అనకూడదు, దాన్ని ప్రకాశమానత్వం అనాలని, అజ్ఞాతత్వము
ఆంశిక అజ్ఞాతత్వము అనే విషయాన్ని చెబుతూ అన్నిటికీ సాదృశ్యం ఉండాల్సిన అవసరం లేదు, కొన్నిటికి అపవాదాలు అంటే ఎక్సెప్షన్స్ ఉంటాయి అనే విషయాల్ని చెబుతూ, ఏ విధంగా అయితే ఆకాశంలో నీలిరంగును వేస్తున్నామో అక్కడ సాదృశ్యం ఉందా అనే ఒక ప్రశ్న వేసి, అలా ఉండాలి అనే నియమము లేదు అనే విషయాన్ని కూడా చక్కగా ప్రతిపాదించారు. అయిన తర్వాత ఇవన్నీ కాదయా పక్కకి పెట్టండి, రజ్జు సర్పభ్రాంతి మాట పక్కకు పెట్టండి, దానివల్ల మనం నిరూపించట్లే, శాస్త్రమే చెప్పింది ఈ విషయం అని చెప్పి నైసర్గికోయం లోక వ్యవహార అని చెప్పారు. అయిన తర్వాత అలా చెప్పి ఏమన్నారు, ఆత్మ అనాత్మ అధ్యాస అన్నది కుదురుతుంది అనే విషయాన్ని చెప్పారు. తర్వాత అయ్యా మీరు ఏం కొట్టుకున్నా కూడాను రజ్జు సర్పభ్రాంతి మీద మీరు అనుకున్నవంతా ఎప్పుడు ప్రారంభమైంది అనే దాని మీదే ఉన్నది కదా, అంటే ఖ్యాతివాదం అని ఆ ఖ్యాతివాద వివరాలు కూడా చూసాం. అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 3 అంశాలు స్థిరపడ్డాయి. ఏమిటవి? అనిత్యత్వము, కర్తృత్వము, భోక్తృత్వము అనే 3 అంశాల మీద జీవుడితోటి మనకు అనుసంధానము అని, అంటే చిన్న ఈ టెక్నికల్ గా కొంచెం ఏదో వాయిస్ బ్రేక్ అయినట్టు అనిపించింది స్వయంవరం, అందుకని ఇందాక విషయాన్ని చెప్తా. అనిత్యత్వము, కర్తృత్వము, భోక్తృత్వము అనే 3 అంశాల ద్వారా జీవభావంలో ఉంటున్నారు. కానీ బ్రహ్మభావనలో నిత్యత్వము, అకర్తృత్వము, అభోక్తృత్వము అనే అంశాల గురించి చెప్తారు. ఈ 3 కూడా తార్కికులైన లేక వైశేషికులైన సాంఖ్యులైన అద్వైతులైన వీళ్ళందరూ కూడా, తార్కికులు అంటే మిగతా వాళ్ళందరూ వస్తారు, అనిత్యత్వం మీద ఎవరికి ఎటువంటి విప్రతిపత్తి లేదు, కానీ కర్తృత్వ భోక్తృత్వాల్లోనే ఉంది. కనుక అనిత్యత్వాన్ని చూడక్కర్లేదు, కర్తృత్వ భోక్తృత్వాన్ని చూడాలి అనే విషయాన్ని చెప్పుకుని, ఈ 3 అధ్యాసే, అనిత్యత్వము, కర్తృత్వము, భోక్తృత్వము అధ్యాసే అనేటటువంటి విషయాన్ని సంభావనలో స్థాపన చేసి, ఇక ప్రమాణ వాక్యాలుగా అర్ధాపత్తి ప్రమాణముతో, అనుమాన ప్రమాణముతో చెప్పి, అంతేకాకుండా ఇది న్యాయప్రస్థానమయ్యా, శృతి ప్రమాణంతో చూపిస్తాను కర్తృత్వ భోక్తృత్వాలు లేవు అని. హంతాచేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం ఉభౌ తేన విజానాతః నాయం హంతి న హన్యతే అనేటటువంటి కఠోపనిషత్ వాక్యంతో ఇత్యాదివన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత శృత్య అర్థాపత్తి ప్రమాణంతో కూడా ఇవన్నీ చెప్పి, రకరకాల అధ్యాసలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం మీద కూడా అనేకమైనటువంటి అంశాలని ప్రస్తావించి సప్రమాణకముగా చూపించి అధ్యాస భాష్యం యొక్క ఉపసంహారం చేస్తారు. ఏమని? అధ్యాస సత్వే సంసార సత్వౌ అధ్యాస నివృత్తౌ సర్వ సంసార నివృత్తి అధాతో బ్రహ్మ జిజ్ఞాస ఆత్మనః బ్రహ్మత్వం అజ్ఞాతం అధాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటటువంటి విషయాన్ని చెప్పి, నేను మొదటి నుంచి ఎప్పుడు ఎల్లప్పుడూ నిత్యముగా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడను ఏకహ ఏవా అనే విషయాన్నితోటి ఈ అధ్యాస భాష్యాన్ని ఉపసంహారం చేశారు జగద్గురువులు. ఇక మొదటి సూత్రం అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అధాతః బ్రహ్మ జిజ్ఞాస, అధ అతః బ్రహ్మ జిజ్ఞాస. ఇది ఈ మొదటి 4 సూత్రాలు కూడా ఒక్కొక్క సూత్రముతో ఉన్న అధికరణములే, ఏకసూత్రాధికరణములే. తర్వాత ఏ సూత్రములో మొదటి సూత్రం, ఏ అధికరణములో మొదటి సూత్రం ఉంటుందో ఆ మొదటి సూత్రములో ఉన్న అంశముతోటే ఆ అధికరణానికి నామకరణం చేశారు. అలా ఇది జిజ్ఞాసాధికరణం అయింది. ఇది ఎట్లాంటిది అంటే ఉపోద్ఘాతాలు అంటే అనుబంధ చతుష్టయం, అధికారి, విషయ, ప్రయోజనం, సంబంధ. ఈ 4 అంశాన్ని చూపించడానికి అధికారి ఎవరు అనే విషయాన్ని అతః అనే శబ్ద పరిశీలనలో అధశబ్దం దగ్గర అధికారి ఎవరు అనే దానికి విశేషమైన చర్చ, పూర్వపక్షాలు, దానికి సమాధానాలు అన్నీ చెప్పి, వివేక వైరాగ్య సమాధి షట్క ముముక్షత్వములు అనేటటువంటి సాధన చతుష్టయ సంపన్నుడు మాత్రమే అధికారి అనే విషయం చెప్పారు.
తర్వాత ఇందులో ఆత్మజ్ఞానమే విషయము, ప్రయోజనం వచ్చేమన్నా ప్రయోజనమేమన్నా మోక్షమే ప్రయోజనము. ఇక సంబంధం ఏంటంటే ప్రతిపాదిక సంబంధ అనే విషయం చెప్పారు. తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పుకున్నామంటే, ఈ బ్రహ్మసూత్రాలు ఉపనిషద్ వాక్యములను ఉటంకిస్తూ వాటికి సూత్రీకరించబడ్డాయి కనుక, ఉపనిషత్తులు అపౌరుషేయములు కనుక బ్రహ్మసూత్రములు కూడా అపౌరుషేయ స్థితిని వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చూడటం జరిగింది. అంటే ఏమవ్వాలి, ప్రతి సూత్రమునకు ఒక విషయ వాక్యము ఉండాలి. అంటే ఈ సూత్రమునందు ఏ విషయ వాక్యము, ఏ ఉపనిషద్ వాక్యము పరిశీలన చేయబడినది అనేది. అలా ఈ మొదటి సూత్రమైనటువంటి అధాతో బ్రహ్మ జిజ్ఞాసలో తైత్తిరీయోపనిషత్తులో భృగుర్వైవారుని అధీతి భగవో బ్రహ్మేతి అనేటటువంటి సూత్రం తీసుకుని యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జీవంతి యత్ ప్రయుంజ అని ఆ మంత్రం చెప్పి తద్విజిజ్ఞాసస్వ అనే దగ్గర ముగుస్తుంది. అంటే ఆ బ్రహ్మమును నువ్వు తెలుసుకోవయ్యా, జిజ్ఞాస కలిగి ఉండు అనే అంశాన్ని క్రోడీకరించి అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య. బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏమిటి? వేదాంత శాస్త్ర విచార అంటే అర్థం ఏమిటన్నమాట, అధాతో వేదాంత శాస్త్ర విచార కర్తవ్య అనేటటువంటి దాని ప్రకటార్థమును మనకి చూపించారు. చూపించిన తర్వాత అధశబ్ద విచారంలో అది మంగళకరమైన శబ్దమని, తర్వాత ఈ అధశబ్దము యొక్క అధశబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఇక్కడ అధశబ్దం అంటే ఆనంతర్యార్థ అధశబ్ద అంటే అనేటటువంటి, అంటే దీని తరువాత అనేటటువంటి అర్థములో వినియోగించబడిందని. ఏని తరువాత అంటే సాధన చతుష్టయ సంపత్తి తరువాత అని. అతః అంటే కనుక, ఏమిటి కనుక అంటే శృతియుక్త అనుభవ ప్రమాణై కర్మణ న మోక్షః అతః బ్రహ్మ జిజ్ఞాస కర్తవ్య మోక్షాయ అనే విషయం చెప్పారు. ఇది ప్రయోజనాన్ని కూడా చూపిస్తుంది. అయిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస అనే పదాన్ని విచారణలో బ్రహ్మ జిజ్ఞాస అంటే వేదాంత శాస్త్ర విచారమని, అధాతో వేదాంత శాస్త్ర విచార కర్తవ్య అనేటువంటి చెప్పి బ్రహ్మజ్ఞానాయ వేదాంత విచార అన్నారు అని. ఈ సూత్ర వ్యాఖ్య పూర్తయ్యేటప్పటికి, భాష్యం పూర్తయ్యేటప్పటికి సాధన చతుష్టయ అనంతరం బ్రహ్మజ్ఞానము కొరకు వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసములు చేయవలెను. అందువలన దాని వలన, ఎందుకు అంటే బ్రహ్మజ్ఞానాత్ ఏవ మోక్ష నతు కర్మణ, బ్రహ్మజ్ఞానము వలననే మోక్షము గాని కర్మ వల్ల కాదు అని. అంటే దీని ఉపసంహారం ఎలా చేస్తున్నారు అంటే, అధికరణమునకు 5 అంశాలు చూడాలి అని కూడా చెప్పుకున్నాం. ప్రతి అధికరణములోనూ ఒక 5 అంశాలు ఉండవలెను. విషయ సంశయశ్చైవ, పూర్వపక్ష తదోత్తరం, సంగతిశ్చేతి పంచాంగం, శాస్త్రేధికరణం స్మృతం అన్నారు. కాబట్టి ఇందులో విషయం ఏమిటి అంటే వేదాంత శాస్త్రం. అనుమానం ఏమిటి అంటే, సందేహం ఏమిటి అంటే వేదాంత శాస్త్రం విచారణీయమా కాదా? పూర్వపక్షం ఏమంటున్నాడు, వేదాంత శాస్త్రం విచారణీయం కాదు. ఎందుకు? ఇందులో అనుబంధ చతుష్టయమే లేదు, కానీ ధర్మశాస్త్రవత్తు వ్యతిరేకముగా ధర్మశాస్త్రంలాగా అన్నారు. ఎందుకు? సాధన సంపత్తి అసంభవం వల్ల అధికారే లేడు. అధికారి లేకపోతే విషయం ఏమిటి? ఎందుకు? బ్రహ్మ ఆత్మ రెండూ మిథ్య, ప్రయోజనము విషయమే లేనప్పుడు ఇక ప్రయోజనం ఏమిటి అనేటటువంటి ఒక పూర్వపక్షాన్ని చేశాడు. దానికి సిద్ధాంతంలో వేదాంత శాస్త్రం విచారణీయం, అనుబంధ చతుష్టయ అర్ధత్వాత్ ధర్మశాస్త్రవత్ అనేటటువంటి విషయాన్ని అనేక కారణాలతో, అనేక తర్కాలతో, అనేక శాస్త్రీయ వచనాలతో నిరూపించి పూర్వపక్షాన్ని ఖండించి సిద్ధాంతీకరించారు. అందుకని ఏం చెప్పారు అంటే, అధికారులు చాలా మందిని కనపడకపోవచ్చు, కానీ ఒక్క అధికారి ఉన్నట్టే లెక్క. కనుక లేరు అంటానికి కుదరదు. బ్రహ్మజ్ఞానము లేదు అంటే నిన్ను నువ్వే లేదనుకున్నట్టయ్యా, మోక్షము ఉన్నది అనే విషయాన్ని చెప్పి తస్మాత్ సంబంధ అస్తి అనే విషయాన్ని చెప్పారు. ఇక పూర్వము దాంతో ఉన్నటువంటి పూర్వ
అధికరణముతో ఏమిటి సంగతి అనేటువంటి సంగతి చెప్పడం కోసం ఇక్కడ ఇదే మొదటి సూత్రం కాబట్టి సంగతి ఉండదు. అది అయిన తర్వాత ప్రధానమైనటువంటి జన్మాద్యస్య యతః రెండవ సూత్రంలోకి వెళ్ళాం. ఈ రెండవ సూత్రములో దీన్ని జన్మాద్యధికరణము అంటారు. దీనికే బ్రహ్మ లక్షణ సూత్రం అని కూడా చెప్పుకున్నాం. అంటే ఎందుకు లక్షణ సూత్రం చెప్పాలి? ఒక వస్తువు సిద్ధించాలంటే లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. అంటే ఏమిటి? లక్షణ సత్వే అపి ప్రమాణం వినా న వస్తు సిద్ధి. లక్షణము ఉన్నా ప్రమాణము లేకపోతే వస్తువు తెలియదు. ప్రమాణ సత్వే అపి లక్షణం వినా న వస్తు సిద్ధి. ప్రమాణం ఉన్నా లక్షణం తెలియకపోతే వస్తువు సిద్ధించదు. అంటే ఏం చేయాలి? ఎక్కడ లక్షణము ప్రమాణము ఉంటుందో అక్కడ మాత్రమే వస్తు సిద్ధి. కనుక ముందేం చేయాలి? ఇందులో బ్రహ్మ విచారణ అన్నాం కాబట్టి బ్రహ్మమును గురించి విచారణ చేయాలంటే బ్రహ్మము యొక్క లక్షణం తెలియాలి. బ్రహ్మము యొక్క లక్షణము తెలియటానికి చెప్పినటువంటి సూత్రమే రెండవ సూత్రమైన జన్మాద్యస్య యతః అన్నది. అంటే బ్రహ్మసిద్ధి కోసం బ్రహ్మ లక్షణము ప్రమాణము రెండూ కావాలి. రెండవ సూత్రములో లక్షణము చెప్పారు, మూడవ సూత్రములో ప్రమాణాన్ని చెప్పారు. ఎక్కడ చెప్పినా వెంటనే పూర్వపక్షి అడిగాట, జ్ఞాత బ్రహ్మ విచారం వా అజ్ఞాత బ్రహ్మ విచారవా అని. అంటే తెలిసినదా అజ్ఞాతవా విచార, ఏదైనా కూడా విచార నాపేక్షిత అన్నాడు. నువ్వు జ్ఞాత బ్రహ్మము గురించి విచారణ చేస్తున్నావా అజ్ఞాత బ్రహ్మను గురించా? జ్ఞాత బ్రహ్మ అయినా అజ్ఞాత బ్రహ్మ అయినా విచారణ అవసరం లేదు అనేటువంటి ఒక పూర్వపక్షాన్ని చేశారు. అప్పుడు జన్మాది అంటే సృష్టి స్థితి లయలని, అస్య అంటే అస్య జగతః అనే అర్థం చెప్పి, యతః ఎవరు దానికి కారణము, తత్ బ్రహ్మ అనే విషయాన్ని చెప్పారు. ఈ సూత్రానికి విషయవాక్యముగా భృగువల్లిలోని యతో వయమాని భూతాన్ని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభివిశంతి అభిసంవిశంతి తత్ విజిజ్ఞాసస్వ తత్ బ్రహ్మేతి అనేటటువంటి బ్రహ్మ తటస్థ లక్షణ వాక్యాన్ని చెప్పారు. ఇక లక్షణము అనేటప్పటికీ రెండు లక్షణాలు ఉంటాయి, తటస్థ లక్షణము, స్వరూప లక్షణము అని. ఈ సూత్రములో ముందుగా స్వరూప లక్షణం కాదు తటస్థ లక్షణాన్ని చెప్పారు అనే విషయాన్ని మొదలుపెట్టి ఒక విషయాన్ని చెప్పడానికి దాని ఫైన్ అన్నీ చెప్పుకొచ్చి యస్మాత్ ఇక్కడ తటస్థ లక్షణము, స్వరూప లక్షణము. రెండవది ఏమిటి? నిమిత్త కారణము, ఉపాదాన కారణము అని. నిమిత్త కారణము కేవలము జన్మ వరకే ఉంటుంది, తర్వాత దానితో ఏ పని లేదు. ఉపాదానం అలా కాదు, పుట్టక ముందు ఉంటుంది, పుట్టినప్పుడు ఉంటుంది, తర్వాత లయమైన తర్వాత కూడా ఉంటుంది. ఇది బ్రహ్మము ఉపాదాన నిమిత్త కారణములు అనే విషయాన్ని ఈ సూత్రం యొక్క చర్చాంశముగా భగవత్పాదుల వారు తమ వ్యాఖ్యలో తమ భాష్యములో విశేషంగా ప్రతిపాదించారు. యస్మాత్ అభిన్న నిమిత్త ఉపాదాన కారణాత్, ఎవరైతే ఇది నిమిత్త అభిన్న ఉపాదాన కారణమో ఆనంద స్వరూపాత్ అని స్వరూప లక్షణాన్ని కూడా రుజువు చేశారు. అక్కడ చేసి సర్వజ్ఞాత్ సర్వశక్తే అస్య ప్రత్యక్ష ప్రపంచస్య సృష్టి స్థితి లయా సంభవంతి తద్ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఆనంద స్వరూపం సర్వజ్ఞ సర్వశక్తి బ్రహ్మ అనే విషయాన్ని ఈ సూత్రములో భాష్యంకి చెప్పుకుంటూ ఇక్కడికి చెప్పారు. అంటే ఈ సూత్రంలో ఏమిటి ఉన్నట్టనమాట, విషయం ఏమిటి? విషయం 5 పంచవక ప్రక్రియలు చూసినట్టయితే ఇందులో బ్రహ్మ లక్షణాన్ని విషయము. సందేహం ఏమిటి? అసలు బ్రహ్మము ఉన్నదా లేదా? పూర్వపక్షం ఏమన్నాడు? అసలు బ్రహ్మమునకు దానికి లక్షణమే చెప్పలేము, అసాధారణ ధర్మనే లక్షణం అంటారు, అసాధారణ ధర్మమే లక్షణం అంటారు. మీరేమంటున్నారు? బ్రహ్మమునికి ఏమన్నా రూపము లేదు, బ్రహ్మముకు ఇది లేదు అంటున్నారు. యతో వాచో నివర్తంతే అని చెప్పారు కదా. మరి ఇంకా నువ్వు ఎట్లా చెబుతావయ్యా, ఎట్లా దానిని నిర్వచిస్తావు, లక్షణం ఎలా చెబుతావు అని అడిగితే
దానికి సిద్ధాంతం చేస్తూ ఆ పూర్వపక్షాన్ని ఖండన చేసి బ్రహ్మ లక్షణం అస్తి ఉన్నదయ్యా. బ్రహ్మము ఎలా తెలుస్తుంది అంటే అది ఫీచర్లెస్. అంటే నేను దానికి లక్షణం లేదు నువ్వు అనుకుంటున్నావు చూసావా, దాని మీద నేను అనేకమైన విషయాల్ని మిథ్యా లక్షణాలు పెట్టుకున్నా, అధ్యస్థం చేశా. అధ్యస్థ ధర్మతత్వాత్ అసాధారణ ధర్మవత్వం బ్రహ్మణ బ్రహ్మ జగత్కారణం అని నిర్వచించవచ్చు అన్నారు. అంటే అధ్యస్థమైన దాన్ని తొలగిస్తే కనపడేది ఏదైతే సిద్ధ వస్తువు ఉందో అదే బ్రహ్మము అనే నిర్వచనం చెప్పారు. మరి దీనికి ఇంతకు ముందు అధికరణమైనటువంటి దానితో ఎలా సంబంధం అయ్యా అంటే, ఇంతకు ముందు అధికరణంలో బ్రహ్మ విచార కర్తవ్య అని చెప్పాం. కనుక అసలు ఎలాంటి బ్రహ్మం మీద చెయ్యాలయ్యా కర్తవ్యం అన్న కదా, బ్రహ్మ విచారణ బ్రహ్మం అంటే చెప్పమంటే చెప్పాలి కదా అనే ప్రశ్నకి బ్రహ్మ లక్షణము జగత్కారణం అనేటటువంటి ఇది చెప్పారనమాట. అలా ఆక్షేప సంగతి పూర్తయింది. అయిన తర్వాత ఈ సూత్రము చాలా ప్రధానమైన సూత్రం అని మనం చెప్పుకున్నాం. ఈ సూత్రం ఎందుకు ప్రధానమైనది అంటే ఇక్కడ బ్రహ్మ లక్షణ సూత్రము అని చెప్పటం ఒకటి. అంటే ఈ సూత్రము ఆధారముగానే మిగిలిన బ్రహ్మ సూత్రములన్నీ కూడా ఆధారమై ఉన్నది. అన్ని సూత్రములకు ఇది ఆధారభూతమై ఉన్నది. జగత్ కారణం బ్రహ్మ, జగద్ అధిష్టానం బ్రహ్మ అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఇది ఏం చెప్పారు ముందు? తటస్థ లక్షణంతో చెప్పారు. ఎందుకు? స్వరూప లక్షణం ఏమిటి బ్రహ్మది అంటే సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనేది స్వరూప లక్షణం. మరి తటస్థ లక్షణంతో ఎందుకు ప్రారంభం చేశారయ్యా? స్వరూప లక్షణమే చెప్పొచ్చు కదా అంటే అది తెలియటం కష్టం ఒకటి, ఇది అర్థం చేసుకోవడం సులువు రెండు. ఎప్పుడైనా కూడా మనకి కనపడుతున్నటువంటిది తెలిసిన దాన్ని అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. కాబట్టి అయిన తర్వాత ఇది ఒకటే కాదండి, ఇందులో ఇంకొక కారణం కూడా ఉంది. ఏమిటా కారణం అంటే ఈ సూత్రములో చేతన బ్రహ్మ కారణత్వము చెప్పబడింది. ఈ మాటను జాగ్రత్తగా పట్టుకోవాలి. చేతన బ్రహ్మ కారణత్వమును ప్రధానముగా చర్చించబడినది, ప్రతిపాదించబడినది. అచేతన ప్రకృతి కారణత్వము కాదు అనేది ఈ సూత్రంలో చెప్పారు. ఎందుకు? అచేతనమైన మాయ కాక చేతనమైన బ్రహ్మనే కారణముగా ఎందుకు చెప్పారు అంటే దీనికి అనేకమైన కారణాలు చూపించారు. ఏంటంటే బ్రహ్మసూత్రములు అంటే వేదాంత శాస్త్రము తప్ప మిగిలిన అన్ని శాస్త్రములు, అది ఆస్తిక దర్శనాలు కూడా అచేతనమైనటువంటి వాడినే అంటే దానికి ప్రధానము అని పేరు పెడతారు. దాని ద్వారానే ఈ జగత్తు కారణము అనేటటువంటి ప్రతిపాదన వాళ్ళు చేశారు. కనుక ఈ అచేతనమైన జడమైనటువంటి విషయము కాదు బ్రహ్మం అన్నది, చేతనమైన బ్రహ్మమే బ్రహ్మము అనేటటువంటి విషయాన్ని ఇందులో చెప్పారు. కనుక బ్రహ్మమే ఉపాదాన కారణము అని. అంచేత ప్రకృతి ఉపాదాన కారణము అనే వాదాన్ని ఖండించడం కూడా ఇందులోని ప్రధానమైన లక్షణం. పైగా ప్రకృతి ముందు కూడా చెప్పావు కదయ్యా, మీ పుస్తకంలోనే ఉంది అని అంటే వేదాంతులు చెప్పే ప్రకృతికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు, అది బ్రహ్మముపై ఆలంబన కలిగి ఉన్నది. కనుక ప్రకృతి అన్నా బ్రహ్మము అన్నా చెప్పబడినది మాత్రము బ్రహ్మము గురించే, బ్రహ్మమే సర్వకారణము అనే లక్షణాన్ని చెప్పారు. అయిన తర్వాత మూడవ సూత్రంలోకి వెళ్ళాం. మూడవ సూత్రంలో శాస్త్రయోనిత్వాత్, ఇది కూడా ఏకసూత్రమే, శాస్త్రయోన్యధికరణం అంటారు. ఈ అధికరణానికి రెండు రకాలైనటువంటి ప్రతిపాదనలు చేశారు భాష్యంలో. ఏమిటవి? శాస్త్రయోనిత్వాత్ ఒకటే మాట, దీనికి రెండు లక్షణాలు ఎందుకయ్యా అంటే రెండవ సూత్రము బ్రహ్మ లక్షణాన్ని చెప్పింది, ఇది బ్రహ్మము యొక్క ప్రమాణాన్ని చెప్పాలి. కనుక బ్రహ్మ సర్వజ్ఞత్వమును దృఢయతి అంటే బ్రహ్మము యొక్క సర్వజ్ఞత్వమును తెలుపుటకు అనే విషయాన్ని ఇందులో చెప్పింది అని ఇందులో ప్రస్తుతంగా నిమిత్త కారణాన్ని తీసుకుని ఆ వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చి శాస్త్రయోని అంటే వేదకర్త,
వేదములకు నిమిత్త కారణమైన వాడు అనే విషయాన్ని రూఢి చేసి దీనికి విషయవాక్యంగా బృహదారణ్యకంలోని మంత్రాన్ని, మైత్రేయి బ్రాహ్మణంలోని మంత్రాన్ని తీసుకు చెప్పారు. అయిన తర్వాత శాస్త్రం అంటే శాస్త్రయోని అంటే వేదకర్త, యోనిహి అంటే నిమిత్తమైన కారణము, నిమిత్త కారణము అంటే వేదముల సృష్టికర్త అనే విషయాన్ని చెప్పి తర్వాత పూర్వపక్షి ఏమన్నాడు, వేదానికి కర్తే లేడు, వేదం అనాది కాబట్టి నిత్యమైనది కాబట్టి దానికి కర్త అని అన్నట్టయితే అనిత్యమవుతుంది కాబట్టి వేదము నిత్యమైనది కాబట్టి కుదరదు అన్నాడు. దానికి సిద్ధాంతి దాన్ని ఖండించి వేదము అనాదే, మనం దాని గురించి ఏం మాట్లాడట్లేదు, కానీ రెండు విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలయ్యా, ఒకటి ప్రకటమైనది, ఒకటి అంతర్ముఖమైనది. అంటే వ్యక్తమైనది అవ్యక్తమైనది. నేను ఎప్పుడైతే వేదముల కర్త అన్నానో అది వేదములను వ్యక్తపరిచిన విషయాన్ని చెప్పా. అవ్యక్త రూపములో ఆ బ్రహ్మమునందే ఉన్నది, అదే ఓంకార శబ్దముతో చెప్పబడినది. ఓంకారమే వేదము, అది అవ్యక్త రూపము, వ్యక్త రూపము ఈ వేద సముచ్చయం అంతాను అనే విషయాన్ని చెప్పారు. అలా చెప్పి దానికి ఛాందోగ్యోపనిషత్తులోని తర్వాత తైత్రీయ శిక్షావళిలోని అనేక ఉపమతులు చూపించారు. చూపించిన తర్వాత రెండవ లక్షణాన్ని కూడా చెప్పారు. అంటే ఇదే సూత్రానికి రెండవది. మొదటిది ఏమిటి, వేదముల యొక్క కర్త బ్రహ్మమే అని చెప్పారు. శాస్త్రయోనిత్వాత్ అంటే శాస్త్ర విషయత్వాత్ అనేటటువంటి విషయాన్ని రెండవ విధానంలో చూపిస్తున్నారు. అంటే ఏమిటి, అనుమాన ప్రమాణం అంటే ఇక్కడ పూర్వపక్షులు ఏం చెప్పుకున్నారు, నువ్వు ఎప్పుడైతే లక్షణం చెప్పావో ఆ లక్షణ సూత్రంలోనే ప్రమాణం కూడా వచ్చేసిందయ్యా, కనుక మళ్ళీ దానికి ఏం అక్కర్లేదు. ఎందుకు, కార్యలింగక అనుమానం ద్వారా అన్నారు. కార్యలింగక అనుమానం అంటే ఏమిటంటే కార్యములోని సత్వం అయితే దానికి కారణమైనటువంటి కారణం కూడా సత్వమే అనేటటువంటి ఒక సిద్ధాంతం ప్రకారం. అంటే అనుమాన ప్రమాణముతోటే సిద్ధించింది కదా అన్నది. అది వ్యాసులు ఒప్పుకోక అనుమాన ప్రమాణముతో బ్రహ్మమును నిరూపించడం కాదు, శాస్త్రము మాత్రమే బ్రహ్మమునకు ప్రమాణము అనే విషయాన్ని ఈ మూడో సూత్రంలో రెండవ లక్షణముగా చెప్తున్నారు. అంటే శాస్త్రయోనిత్వాత్ అంటే శాస్త్ర విషయత్వాత్ అని. ఎందుకు అంటే అదృష్ట విషయ అపూర్వము అపౌరుషేయము బ్రహ్మము. అంటే ఏంటి, మొదటి దానిలో శాస్త్రముల యొక్క కర్తగా చెప్పారు, రెండవ దానిలో శాస్త్రముల యొక్క విషయముగా చెప్పారు. మరి దీనికి విషయవాక్యం ఏమిటయ్యా, ఈ వ్యాఖ్యకి విషయవాక్యం ఏమిటయ్యా అంటే బృహదారణ్యకోపనిషత్తులోంచి తం తు ఔపనిషత్నం పురుషం పృచ్ఛామి, శాకల్య బ్రాహ్మణం యాజ్ఞవల్క్య శాకల్య సంవాదంగా చెప్పారు. ఔపనిషదం అంటే ఉపనిషద్ ఏక వాద్యం అని, ఉపనిషత్తుల ద్వారా మాత్రమే తెలియదగినది అనే విషయాన్ని చెప్పారు. ఇక ఇందులో విషయవాక్యం చెప్పారు కదా, విషయం ఏమిటి, ఇందులో 5 అంశాలు చూసుకోవాలి కదా అధికరణానికి. ఇది ఏకసూత్ర అధికరణం. అంటే విషయవాక్యం ఏంటంటే జగత్ కారణం చేతన కారణము బ్రహ్మమే. అనుమానం ఏం చెప్పారు, సంశయం ఏం చెప్పారు, అనుమాన వేద్యం వా నవ. ఎందుకు, షడ్లింగాలతో నిరూపించుకున్నాం కదా, అనుమానంతో చెప్పచ్చు, దానికి మళ్ళీ వేరే సూత్రం అక్కర్లేదు, శాస్త్రం అక్కర్లేదు అన్నారు కదా. అనుమాన వేద్యం వా నవ అన్నది ఇందులో ఉన్నట్టు సందేహం. దానికి ఆయన ఏమంటున్నాడు పూర్వపక్షి, బ్రహ్మ అనుమాన విషయ. ఎందుకు, జగత్ కారణత్వాత్, జగత్ కారణభూత మృద్వత్. అంటే మట్టి కొండని చూసినప్పుడు మట్టి ఉన్నదని ఎలా తెలుస్తుందో, కార్యమును చూసి కారణం ఎలా తెలుస్తుందో అలాగే అన్నారు. అంచేత ఏమంటున్నాడు, ఇది అనుమానంతో తెలుసుకోవచ్చు అన్నారు. అబ్బే అలా కుదరదయ్యా, బ్రహ్మ నా అనుమాన విషయ ఎందుకుట అని సిద్ధాంతం చేశారు. ఎందుకు, శాస్త్ర విషయత్వాత్ ధర్మవత్. ఎందుకు అంటే బ్రహ్మము శాస్త్రము విషయం మాత్రమే అయి ఉన్నది, అనుమానము కాదు అనే విషయాన్ని అనేకమైనటువంటి సాక్ష్యాలతో చెప్పి దాన్ని విపులంగా మనం పరిశీలించడం జరిగింది. అయిన తర్వాత
లక్షణ ప్రమాణాభ్యాం వస్తుసిద్ధి అన్నాం కాబట్టి రెండవ సూత్రము మూడవ సూత్రములు కలిసి లక్షణము ప్రమాణము సిద్ధించాయి గనక బ్రహ్మ సిద్ధి ఫల రూప ఏకఫలకత్వం సంగతి ఇందులో అన్నారు. ఇందులో విషయం అది. అయితే ఇప్పటిదాకా మనం ఏం చెప్పుకున్నట్టయింది? బ్రహ్మమును తెలుసుకోవాలి అని చెప్పుకున్నాము, జగత్తుకి కారణం బ్రహ్మ అని చెప్పుకున్నాము, బ్రహ్మమును వేదాంత ప్రమాణంతో మాత్రమే తెలియజేయగలని చెప్పుకున్నాము. అంటే ఏమిటన్నమాట? బ్రహ్మజ్ఞానార్థం వేదాంత విచార కర్తవ్య అని వచ్చింది. ఇక నాలుగవ సూత్రం నిన్నటి వరకు చూసినటువంటి తత్తు సమన్వయాత్ అనేటటువంటి నాలుగవ సూత్రంలో విశేషముగా చెప్పబడింది. ఏమిటి? ఇందులో మూడు పదములు ఉన్నాయి, తత్తు, తు, సమన్వయాత్. ఇది కూడా ఏకసూత్రమైనటువంటి అధికరణమే. తత్తు సమన్వయాత్ కూడా ఏకసూత్రమైన అధికరణమే. దీనికి సమన్వయాధికరణం అని పేరు. సమన్వయాధికరణం అంటే ఈ సూత్రము ఎంత ప్రధానమైనదంటే, ఎంత ప్రధానమైనది అంటే ప్రథమాధ్యాయమైనటువంటి సమన్వయాధ్యాయములో 134 సూత్రములుంటే మొదటి 4 సూత్రములలో ఇది 4వ సూత్రం కాబట్టి దీని తదుపరి ఉన్న 130 సూత్రములు కూడా ఇతర మత ఖండనమునకు విశేషముగా ప్రధానముగా సాంఖ్యము ఇత్యాది అన్నిటికీ ఖండనగా సమన్వయాధికారానికి విశేషమైన వ్యాఖ్యగానే మిగతా సూత్రాలన్నీ ఉన్నాయి కనుక ఇది ప్రధానమైనది. రెండవ సూత్రము మొత్తం బ్రహ్మసూత్రాలకే కీలకమైన సూత్రం అయిన తర్వాత కనుక ఇక్కడ సరే షడ్లింగ్యములు అని అన్నారు. అంటే ఏమిటి? మనం చూసుకున్నాం షడ్లింగములు అంటే చాలా విస్తారంగా చూసాం. ఏమిటి చూసాము? షడ్లింగముల ద్వారా ఏం నిరూపిస్తున్నాము అంటే ఒక చెప్పబడిన అంశములో ప్రధానమైన విషయం ఏం చెప్పారు? ఐడెంటిఫై. అదే సమన్వయము అంటే కనుక కన్సిస్టెన్సీ అని ఇంగ్లీష్లో చెప్పుకున్నాం. అన్నిటిలో ఉన్నది ఈ మొత్తం శాస్త్రంలో చెప్పింది ఏమిటయ్యా అంటే ఈ మొత్తం శాస్త్రంలో బ్రహ్మ గురించి చెప్పారు అని చెప్పాలి. ఎట్లా చెప్పారు అంటే షడ్లింగాలు చెప్పుకున్నాం. షడ్లింగాలు అంటే ఏమిటి? ఉపక్రమ ఉపసంహారం అంటూ చెప్పుకున్నాం. అవన్నీ ఇందులో నిరూపించడం జరిగింది. ఇక ప్రతి సూత్రానికి విషయవాక్యం ఉంటుంది కదా, మరి ఈ సూత్రానికి విషయవాక్యం ఏమిటి అంటే మొత్తము వేదాంత శాస్త్రం అంతా ఈ సూత్రానికి విషయవాక్యం అని చెప్పారు. ఎందుకు? ఇది మొత్తం వేదాంత శాస్త్రం గురించే మాట్లాడుతోంది. అందుకని అయిన తర్వాత ఈ చర్చ అంతా అయిన తర్వాత ఎక్కడికి వచ్చి ఆగింది అంటే శాస్త్రయోనిలో తత్తు సమన్వయాత్ కదా. తత్ అంటే ఏమిటి? తత్ అంటే తత్ విచార్యం బ్రహ్మ. ఎలాంటి బ్రహ్మని? జగత్కారణం బ్రహ్మ. ఇది ముందు సిద్ధాంతం. ఇవన్నీ ముందు వచ్చాయి. మొదటి సూత్రంలో తత్ విచార్యం బ్రహ్మ అన్నాం, రెండవ సూత్రంలో జగత్కారణం బ్రహ్మ అన్నాం, మూడవ సూత్రంలో వేద శాస్త్రకర్త సర్వజ్ఞ సర్వశక్తి బ్రహ్మ అని చెప్పాం. అంటే 5 విశేషణాలు వచ్చాయి ముందు 3 సూత్రాల్లో. అంటే ఏమిటనమాట? విచార్యం బ్రహ్మ. తత్ అంటే విచార్యం బ్రహ్మ, జగత్కారణం బ్రహ్మ, శాస్త్రకర్త బ్రహ్మ, సర్వజ్ఞం బ్రహ్మ, సర్వశక్తి బ్రహ్మ అనే విషయాన్ని చెప్పుకోవాలి. అది తత్తు యొక్క అర్థం. అనువృత్తిగా ఏం చెప్పుకోవాలి? తత్తు శాస్త్రయోని సమన్వయాత్ అన్నమాట. సమన్వయాత్ అంటే ఉపసంహారో అభ్యాసో అపూర్వత ఫలం అర్ధోపవాదోపపత్తి చ లింగం తాత్పర్య నిర్ణయే. ఒక తాత్పర్యము, ఈ యొక్క విషయమునందు తాత్పర్యం ఏమిటి అని చెప్పాలంటే ఈ 6 చూడాలనుకున్నాము. వీటిని విశేషంగా కూడా చూడటం జరిగింది. తత్ తు సమన్వయాతలో తత్ అయింది, సమన్వయాత్ చెప్పుకున్నాం. ఇక తు, ఈ తు అన్నది కనపడినంత చిన్న శబ్దమైన కనపడనంత విశేష వ్యాఖ్య దీనికి చేశారు భగవత్పాదుల వారు. అంటే సుమారుగా భాష్యములో చాలా భాగము ఈ తు శబ్ద విచారణకే సరిపోయింది. తు అంటే అవధారణార్థే, అంటే రూఢి చేసి చెప్పటానికి. ఏమిటి రూఢి చేసి? బ్రహ్మమునందు మాత్రమే తాత్పర్యము,
మిగతా ఏది కాదు అని. అంటే ఏం చేయాలన్నమాట, మిగతా వైటిని వ్యావృత్తి అంటే నెగేట్ చేయాలి. అంటే ఏం చెప్తున్నారు, తూ అంటే పూర్వపక్ష వ్యావృత్యర్థం నిరాకరణార్థం, విషయము బ్రహ్మము కాక ఇతరము అనేటటువంటి అందరూ ఎవరన్నా సరే వాళ్ళు పూర్వపక్షులే అనే విషయాన్ని చెప్పారు అని చెబుతూ ఈ తూ వ్యాఖ్య దగ్గర ప్రధానముగా ఇక్కడ మనకి నాస్తికవాదాలు ఉన్నాయి, నాస్తిక దర్శనాలు ఉన్నాయి, 5 ఇతర ఆస్తిక దర్శనాలు ఉన్నాయి. ఇందులో సాంఖ్య దర్శనాన్ని విశేషముగా వ్యాసులు తమ మిగతా 130 సూత్రాల్లో ఖండించారు, విశేషముగా ఖండించారు. నాస్తికవాదాలకి ఎక్కువ బలము లేనటువంటి వాదన వినిపించినటువంటి న్యాయ వైశేషికులకి వీళ్ళందరినీ 2వ అధ్యాయంలో భగవత్పాదుల వారు వాటికి సమాధానం చెప్పారు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరయ్యా అంటే మనకి పూర్వపక్షంగా ఇక్కడ ఈ సూత్ర పరిశీలనలో భగవత్పాదుల వారు విశేషించి భాష్యం చెప్పిన దానిలో పూర్వమీమాంసా శాస్త్రాన్ని ఆధారంగా ఏమండి, మొట్టమొదట బ్రహ్మసూత్రాలు మొదలెట్టినప్పుడు మీరు అధాతో బ్రహ్మ జిజ్ఞాస దగ్గర ఎవరికైతే పూర్వజన్మ సుకృత విశేషము చేత సాధన సంపత్తి సామగ్రి లేదు వాడు పూర్వమీమాంస అధ్యయనం చెయ్యాలి. కానీ అది కూడా ఎందుకు, ధర్మ అర్థ కామములు అనేటటువంటి పురుషార్థముల కోసం కాదు, అవి కేవలం అనుషంగికమైనవి. సాధన సంపత్తి సాధన చతుష్టయ సంపత్తి సాధన కోసము మాత్రమే పూర్వమీమాంసలకు వెళ్ళాలి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు పూర్వమీమాంస వాళ్ళు మీకు పూర్వపక్షులు ఎట్లా అయ్యారు అని ఒక ప్రశ్న వస్తుంది. అందుకని ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దదాతో ధర్మ జిజ్ఞాస అనేటటువంటి జైమిని సూత్రములైన పూర్వమీమాంసా సూత్రములతో ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి శబరముని రాసినటువంటి శాబర భాష్యమునకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరికైతే సాధన చతుష్టయ సంపత్తి లేదో వాళ్ళు అది చూడవచ్చు, ఉందో దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. అంటే అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అనే 3 రకాలైన దోషముల్లో ఏ దోషము అంటకుండా లక్షణ సమన్వయము చేయటంలోనే పూర్వమీమాంసని పక్కకి పెట్టారు, అది అవసరం లేదు అన్నమాట వచ్చింది. కానీ ఈ శాబర భాష్యానికి, జైమిని సూత్రాలకి కాదు, శాబర భాష్యానికి కుమారుల భట్టు ప్రభాకరుడు అని ఇద్దరు కొంచెం సిద్ధాంత దానికి భాష్యం రాస్తూ ఉన్న విషయము కన్నా కొంచెం విస్తరించి అధిక ప్రసంగముగానే వేదోసరాహ వేదాంత అన్నారు. అంటే ఒక వేదము అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి చక్కటి పంట పొలంలో ఊసర క్షేత్రము లాంటిది వేదాంతము అనేటువంటి స్థాయికి దిగజారిన శబ్దం చేశారు. ఇదిగో అది పూర్వపక్షంగా ఖండిస్తున్నారు స్వామివారు. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళు ఏమంటారు, వేదము మొత్తము సిద్ధబోధక వాక్యాలు కార్యబోధక వాక్యాలను ఉన్నాయి అనే విషయాన్ని చెబుతూ ఆమ్నా యస్య క్రియార్థత్వాత్ ఆనర్థక్యం అసదర్థానాం అనే జైమిని సూత్రాన్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ ప్రతానంద చేసి ఏమన్నారు, సిద్ధబోధక వాక్యాలు అంటే ఒక క్రియని చేస్తాయి కాబట్టి ఒక ఫలితం ఉంటుంది, కార్యబోధక వాక్యాలు ఏమీ చెప్పడం కాబట్టి అది అనవసరమైనవి. అన్ని సిద్ధబోధక వాక్యాలు కూడా ఒక కార్యబోధక వాక్యానికి అనుసంధానము చేయవలసినదే. అంటే ఏమిటి, జ్ఞానము కలిగిన ఉపాసన అంటే అతస్మిన్ తద్బుద్ధి, ఉపాసన చేసి తీరవలసినదే అనే విషయాన్ని చెప్పారు. ఎలాట, శివలింగము మీద శివుణ్ణి ఆవాహన చూసినట్టు, సాలగ్రామే విష్ణువత్ అంటారు అని చేస్తే వాడు పూర్వపక్షం చేస్తే దానికి సమాధానంగా చెప్పారు. ఎత్ర ఎత్ర అజ్ఞానాత్ దుఃఖం వా కార్యం వా భవతి తత్ర తత్ర జ్ఞానాత్ ప్రయోజనం భవతి రజ్జు సర్పవత్. అంచేత నేను ఏ కార్యము చెయ్యక్కర్లేదయ్యా, నాకు సిద్ధబోధక వాక్యాల్లోనే విషయం వస్తోంది. ఎట్లాగంటే రజ్జు సర్ప ఉదాహరణే తీసుకో, నాకు రజ్జువునందు నిజమైన జ్ఞానము కలిగిన వెంటనే అజ్ఞానజన్యమైనటువంటి సర్పభావన నివృత్తం అయిపోయింది. నేను ప్రత్యేక మళ్ళీ ఉపాసన చేయట్లేదు. దానికి
సర్పభావన అధ్యాసగా ఉన్నప్పుడు కలిగినటువంటి భయము, కంపము, చెమటలు పట్టడం, జ్వరం రావడం, పరిగెత్తాలనే ఆలోచన రావడం, ఇవన్నీ కూడా మాయమైపోయినాయి. అంటే ఏమిటి తెలిసింది ఇక్కడ? కేవల జ్ఞాన మాత్రేణ పురుషార్థ సిద్ధి అన్నారు అని సిద్ధభోగ వాక్యాన్ని ప్రమాణాన్ని ఎట్లా స్వప్రయోజనత్వ, దాని స్వప్రయోజనం ఉంది కాబట్టి ఎట్లా రజ్జురియం నాయం సర్పహ అనేటటువంటి వాక్యంలో ఎప్పుడైతే రజ్జువు ఇది అని తెలిసిందో సర్ప భ్రాంతి పోయింది, ఆ అధ్యాస తొలగిపోయింది, తద్వారా జన్యమైనటువంటి భయకంపాది విషయాలు కూడా నివృత్తమైపోయినాయి అనే విషయాన్ని చెప్పారు. అంటే తర్వాత ఇంకా అట్లా వాళ్ళు అనే కాకుండా కర్మ సంబంధం అసలు అవసరం లేదు జ్ఞానానికి, అసలు కర్మ సంబంధం గురించి వేదములో ఉద్దేశించబడలేదు, ఇవన్నీ కూడా కాదయ్యా, అసలు కర్మ సంబంధము జ్ఞానాన్ని కలపడం అనేది అసంభవం అనేటువంటి విషయాలు కూడా సిద్ధాంతకరించారు. అనేసిన తర్వాత ఎలా సాధిస్తావా అంటే నేతి నేతి ఇది వచనేన సర్వసాధన సాధ్య నిషేధేన సాధన సాధ్య వ్యతిరిక్త సిద్ధ రూపం సాధకం తత్వమసి ఇది బోధయతి అనే విషయాన్ని మనకి చెప్పారు. అని చెప్పి సామాన్య జ్ఞానము, విశేష జ్ఞానము, అధ్యాస, దాని అభావము, అది తొలగిపోతే ఎట్లా కలుగుతుంది అనే అంశాలు అనేక విషయాల్ని మనం చూపించాం. అని ఏం చెప్పారు? ఆత్మ ప్రసిద్ధ, అందులో సందేహం లేదు. కానీ జీవాత్మ రూపేణ ప్రసిద్ధ. ఇప్పుడు నాకు నటు పరమాత్మ రూపేణ, నేను పరమాత్మగా అనుకోవట్లే, జీవాత్మగా అనుకుంటున్నా. అహంకార రూపేణ ప్రసిద్ధ. అహం సంసారి అస్మిలో అహము నిజమే, అస్మి నిజమే. సంసారి అన్నది విశేష జ్ఞానం. ఈ విశేష జ్ఞాన ఆభాసని తొలగిస్తే బ్రహ్మ అనేటటువంటి నిజమైనటువంటి విశేష జ్ఞానం కలిగితే అహం బ్రహ్మ అస్మి అవుతుంది. మరి ఈ ఆత్మకి ఏం పెడుతున్నావయ్యా అంటే విశేష జ్ఞాన అభావం వల్ల, అధ్యాస వల్ల కలిగి విశేష జ్ఞానం ఏమిటయ్యా నువ్వు పెట్టుకున్నది అంటే అహం జీవాత్మ రూపేణ ప్రసిద్ధ నతు పరమాత్మ రూపేణ, అహంకార రూపేణ ప్రసిద్ధ నతు సాక్షి రూపేణ, త్వం పాద్యవాచ్య రూపేణ ప్రసిద్ధ, వాడు అని వేరే ఏదో చెబుతున్నావు, నతు లక్ష్యార్థ రూపేణ. కనుక ఇలాంటివి తొలగిపోవటానికి శాస్త్రము ఆత్మ గురించి చెప్పాల్సిందే, తత్తు సమన్వయాత్ చెప్పి తీరాల్సిందే అనే విషయాన్ని చెప్పారు. అంటే జ్ఞాన అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయా, కానీ ఒక పూలదండలో దారం ఏ విధంగా అయితే ఉంటే అనవసరమైన దారాన్ని కూడా నెత్తిన పెట్టుకు ఎట్లా పూజిస్తున్నామో, వేదము మొత్తము ప్రమాణము కాబట్టి జ్ఞానకాండ కర్మకాండతో అనుసంధానం అయినప్పుడు దానికి కూడా ఒక విలువ వస్తుంది, ప్రామాణికత సిద్ధిస్తోంది అనే ఒక మాటను చెప్పారు. శంకరులు దానికి నువ్వు చెప్పింది తప్పయ్యా, పుష్పమాలలో దారము ఉండటం వలన అప్రధానమైన దారాన్ని కూడా ప్రధానమైన పుష్పములతో నెత్తిన పెట్టుకోవడం మనకు నిజం. కానీ ఇక్కడ నువ్వు పువ్వుని దేన్నంటున్నావు? కర్మకాండని అంటున్నావు. దారం అని దేన్నంటున్నావు? జ్ఞానకాండని అంటున్నావు. అసలు నిజానికి ఏంటంటే పువ్వు జ్ఞానకాండ, కర్మకాండ దారము అన్నారు అని దానికి చక్కటి ఉదాహరణతో సహా అనేకమైన విషయాల్ని చర్చించి జ్ఞానకాండ సాధనత్వేన కర్మకాండస్య ప్రామాణ్యం అన్నారు. అంటే జ్ఞానకాండకి అర్హత కలగటానికి, సాధన చతుష్టయ సంపత్తి సంపాదించుకోవటానికి ఎంత మేరకు కర్మకాండ ఉపయుక్తమో అందువల్ల దానికి ప్రామాణికత సిద్ధించింది అనేటువంటి విషయాన్ని సిద్ధాంతీకరించారు. కనుక ఏమైంది? జ్ఞానకాండ సాధనత్వేన కర్మకాండస్య ప్రామాణ్యం కనుక అనుషంగేన సూత్రం శిరసి ధార్యతేలో పుష్పము జ్ఞానము, నువ్వు చెప్పిన కర్మకాండ ఉపాసనాకాండ ఏదైతే ఉందో, కర్మకాండ అన్న ఉపాసనాకాండ అన్న ఒకటే. కర్మ అంటే ప్రత్యక్షముగా చేసేది, ఉపాసన అంటే మానసిక కర్మ. ఇది ఆ సూత్రం అన్నది ఏదైతే కర్మకు వర్తిస్తుంది కానీ జ్ఞానానికి కాదయ్యా అన్నారు. ఇది ఇలా ఉండంగా బ్రహ్మసూత్రాలకి భాష్యము రాసినటువంటి ఇంకొక ఆయన, వారి పేరు నిర్వచించలేదు, ఆయన వృత్తికారుడు అని చెప్పి వారిని రెఫర్ చేస్తారు. ఈ వృత్తికారుడు ఏమంటాడు? వీడు జ్ఞాన కర్మ సముచ్చయవాది అన్నారు. మీరు చెప్పింది కరెక్టే, కర్మకాండ అక్కర్లేదు, డైరెక్ట్ గా బ్రహ్మజ్ఞానే బ్రహ్మసూత్రాలు ప్రారంభం చేసేయచ్చు. ఇది మొదలెట్టాడు. మీరు చెప్పింది కరెక్టే,
అదహతో బ్రహ్మ జిజ్ఞాస చేయవలసిందే. జన్మాద్యస్య అది కూడా సత్యమే. శాస్త్రయోనిత్వాత్ అది ఒప్పేసుకుంటాం. తత్తు సమన్వయాత్ అది కూడా కరెక్టే. కానీ ఎప్పుడైతే జ్ఞానము కలిగిందో అంటే బ్రహ్మజ్ఞానము కలిగిందో ఆ తర్వాత బ్రహ్మజ్ఞానము కలిగిన తర్వాత బ్రహ్మ ఉపాసన చేయాలి అంటాడు వీడు. ఇంతవరకు చెప్పిన కర్మ ఉపాసనలు ఏమిటి? బ్రహ్మజ్ఞానము కలగక పూర్వముది, దాని గురించి మనం మాట్లాడుకోవట్లే. బ్రహ్మజ్ఞానము కలిగిన తర్వాత ఉపాసన బ్రహ్మ ఉపాసన చేయాలి అన్నది వీడి సిద్ధాంతం. వీడి పూర్వపక్షం జ్ఞాన కర్మ సముచ్చయవాది అంటారు. ఇది కేవల బ్రహ్మజ్ఞానేన మోక్షం నాస్తి, బ్రహ్మోపాసన చెయ్యాల్సిందే అంటే అనేకమైన కారణాలు చెబుతూ దాన్ని నిరాకరించారు. నిరాకరించి ఎట్లా నిరాకరించారు? అసలు మోక్షం అంటే ముందు తెలుసుకోవయ్యా అన్నారు. మోక్షం అంటే ఏమిటి అని అనేకమైన కోణాల్లో మోక్షాన్ని నిర్వర్తిస్తూ అశరీరతాహి మోక్ష అని ఒకటి చెప్పారు. అలా ఎందుకు అది సరిపోతుందో దాన్ని నిరూపించారు. బ్రహ్మ భావ హి మోక్ష, మోక్ష ప్రాప్తియే బ్రహ్మ ప్రాప్తి అని మళ్ళీ చెప్పారు. ఉపాసనా ఫలముగా బ్రహ్మము సిద్ధించదు అని కూడా చెప్పారు. ఎందుకు సిద్ధించదయ్యా? వాడు ఉన్నాడు ఉపాసనా ఫలంగా బ్రహ్మం సిద్ధిస్తుంది అన్నారు. అంటే బ్రహ్మము ఉపాసనా ఫలముగా లభించదు. ఎందుకు? ఉపాసన అంటే ఒక ఫలితముని ఇవ్వాలి. ఫలితం అంటే ఏమిటి? 4 విధ ఫలితాలు వస్తాయి. ఆప్తి, ఉత్పత్తి, వికార, సంస్కార అని. ఈ 4 కూడా బ్రహ్మ ఆప్తి కుదరదు, ఉత్పత్తి కుదరదు, ఎందుకంటే ఉత్పాద్యం కాదు కాబట్టి. ఎందుకు? బ్రహ్మ నిత్య సిద్ధత్వాత్, నిత్య సిద్ధుడైందని మళ్ళీ ఉత్పాదన చేయటం ఏమిటయ్యా? సర్వవ్యాపకమైన దాన్ని బ్రహ్మమునను అంతా బ్రహ్మమైనప్పుడు ఎక్కడికి వెళ్ళి ఆప్తి పొందుతాం? ఇక బ్రహ్మణ అవికారత్వాత్, వికార కూడా కుదరదు. ఎందుకు? అవ్యక్తోయం అచించోయం అవికార్యోహముచ్యతే అన్నారు కదా. ఇక సంస్కారం అంటావా? ఒక చెడు పదార్థాన్ని సంస్కరించడం ద్వారా మంచిగా అవుతుంది. ఇక్కడ నిత్యశుద్ధత్వాత్, బ్రహ్మణ నిత్యశుద్ధత్వాత్ కనుక బ్రహ్మములో ఈ 4 రకములైన ఫలితములో ఏ ఒక్క ఫలితము రావట్లేదు గనక ఉపాసనాజన్యమైనటువంటిది కాదు బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞానానంతరము ఉపాసన అవసరము లేదు కనుక కర్మఫలముగా బ్రహ్మమును పొందలేరు. అలాగే ఇది ఉపాసనా ఫలము కూడా కాదు. ఎలా వస్తుందయ్యా అంటే బ్రహ్మోపాసనేన మోక్ష సిద్ధ్యతి ఇది వక్తుం అయుక్తం, కుదరదు అనే విషయాన్ని చెప్పారు. మధ్యలో ఇంకోటి లేచి ఏదో అడగబోతే అభ్యుపేతవాదము అని ఇంకోటి చెప్పారు జగద్గురువులు. అంటే ఏమిటి? కాసేపు నువ్వు అన్నది నిజం అనుకుందామయ్యా అని మొదలెట్టావు అనమాట. అభ్యుపేతవాదం అంటే నువ్వు చెప్పిందే నిజం అనుకో అని చెప్పడం. అప్పుడు ఏమవుతుంది? బ్రహ్మజ్ఞానం కలిగింది, నేను బ్రహ్మ ఉపాసన చెయ్యాలి. ఉపాసన దేనికి చేస్తున్నానయ్యా? ఫలితము పొందడానికి. అంటే నేను చేయటానికి మొదలెట్టినప్పుడు ఫలితము లేదు, నేను చేస్తున్నప్పుడు ఫలితం లేదు, చేసి పూర్తి అయిన తర్వాత నాకు ఫలితం వస్తుంది. అంటే ఇంతకుముందు లేనట్టేగా. అప్పుడు ఫలితము పుడుతోందిగా. జాతస్య హి ధ్రువోర్మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఏదైతే ఫలరూపముగా వచ్చిన మోక్షము సిద్ధిస్తోందో ఉపాసనా ఫలితముగా దానికి ఒక ప్రారంభం ఉంది, ఒక ముగింపు ఉంటుంది. ప్రారంభం ఉన్నది అంటే ముగింపు ఉండి తీరాలి. అప్పుడు అది ఏమైంది? అనిత్య మోక్షం. ప్రతి వాడు ఏమంటున్నాడు? ప్రతి సిద్ధాంతి ఏమంటున్నాడు? మోక్షము నిత్యము అని ఒప్పుకున్నాడు. మరి అనిత్యమైనటువంటి మోక్షం ఎట్లా సరిపోతుందయ్యా అని చెప్పి మోక్షము ఇప్పుడే సిద్ధించింది, ఎప్పుడో సిద్ధించేది కాదు అని బ్రహ్మ ఉపాసన అన్నది అసలు కుదరనే కుదరదు, అది శశవిషాణం లాంటిది అనే విషయాన్ని ఆత్మజ్ఞానము ఇతరత్రా కాదు, వేరే సంపాదించుకోదగ్గ విషయం కాదు. ఉన్నటువంటి దోషయుక్తమైన భావములను అధ్యాసను తొలగించుకుంటే అది సిద్ధ వస్తువే అనే విషయాన్ని చెప్పారు భగవత్పాదుల వారు. చెప్పిన తర్వాత ఆయన అంటారు, ప్రమాతృ ప్రమాణ ప్రమేయ రూప త్రిపుటి నివృత్తి ఏవ ఆత్మజ్ఞానం. అంటే ఏమిటి? ద్వైత నివృత్తి, వికల్ప నివృత్తి, పరిచ్ఛేద నివృత్తి ఆత్మజ్ఞానం. మనం ద్వైతాన్ని, వికల్పాలని, పరిచ్ఛేదాలని తొలగించుకుంటే అదే ఆత్మజ్ఞానము.
అది కేవలము శాస్త్రము ద్వారానే కుదురుతుంది. శాస్త్రమే ప్రమాణము. బ్రహ్మ బోధన రూపేణ శాస్త్రం అధ్యాస నివర్తక రూపేణ శాస్త్రం. అంటే బ్రహ్మమును బోధించటం లేదు, బ్రహ్మ బోధన రూపేణ శాస్త్రం న ప్రమాణం, పరంతు అధ్యాస నివర్తక రూపేణ శాస్త్రం ప్రమాణం. సిద్ధంతు నివర్తకత్వాత్ అని సూత్రాన్ని కూడా ఉటంకించారు. ఈ విధంగా నిషేధ రూప ప్రమాణమును స్థిరీకరించారు. అయిన తర్వాత ఆయన అన్నాడు, నేను చాలా మందిని చూశానయ్యా, వేదాంతం చదువుకున్నారు, అందరికీ వాళ్ళకి తెలిసిపోయింది, వేదాంతం అంతా తెలిసిపోయింది, విన్నారు, వాళ్ళందరూ శ్రవణం చేశారు, కనుక నువ్వు ఇంకా వాడిని వదిలిపెట్టట్లేదు. శ్రవణ మనని నిధిధ్యాసనం అన్నావు కదా, ఆ శ్రవణమని నిధిధ్యాసనంలో శ్రవణం చేసిన తర్వాత బ్రహ్మ ఉపాసన చేయాల్సిందే, నిధిధ్యాసనం అంటే ఉపాసనే కదా అన్నారు. అంటే నాకు కనపడుతున్నారు కూడా, ఎంతో మంది శ్రవణం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బ్రహ్మజ్ఞానంలో ఇంకా సంసారంలో కొట్టుకుంటారు అన్నట్ట. అనేటప్పటికీ నేనెక్కడనానయ్యా విన్నవాడికి బ్రహ్మజ్ఞానం వస్తుందని? శృత బ్రహ్మణ అసంసారిత్వం ఇది న మయా ఉక్తం, అవగత బ్రహ్మణ అసంసారిత్వం ఇది మయా ఉచ్యతే, జ్ఞాత బ్రహ్మణ అసంసారిత్వం ఇది మయా ఉచ్యతే. కనుకనే జ్ఞానాదేవతు కైవల్యం. బ్రహ్మమును జ్ఞానము కలగాలి, తెలుసుకోవడం వింటం కాదు అనే విషయాన్ని చెబుతూ నువ్వేమంటున్నావు? స్థూల సూక్ష్మ కారణ వ్యతిరిక్తుడిని అంటున్నావు. అంటే ఏమైంది? సచ్చిదానంద ఆత్మవి. అయితే మరి మూడు ఉన్నాయి కదండి అంటే ఆయన అప్పుడు చెబుతున్నారు ఏమని? బ్రహ్మజ్ఞానము అదే ఈ నిధిధ్యాసనము అనేది ఏదైతే ఉందో అది అన్యము కాదయ్యా, విను చెబుతాను. బ్రహ్మజ్ఞానముతో శ్రవణము ద్వారా నాకేం కలిసింది అంటే నేను బ్రహ్మ పదార్థం అని తెలిసింది. కానీ నాకు కొన్ని సందేహాలు ఉండిపోయినాయి. అంటే ఈ కలిగిన జ్ఞానము నాకు శ్రవణాత్ అపరోక్ష జ్ఞానం భవతి వచ్చింది, కానీ ఎట్లా? తత్వమసి అనేటువంటి మహావాక్యం ద్వారా అపరోక్ష జ్ఞానం వచ్చింది. ఇది ముఖ్య సాధన. కానీ దీనికి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. ఎట్లా? ఏమండి ఆయన ఏమన్నా బ్రహ్మము మొత్తము ఒకటి బ్రహ్మమేనా, నేను బ్రహ్మములో ఒక భాగమునా, అట్లాంటి అనేక సిద్ధాంతాలు ఇతరత్రా వినపడడం ద్వారా కలిగిన జ్ఞానము మీద ఎక్కించుతూ సందేహాలు మిగిలిపోయినాయి. ఇది ఒక ప్రతిబంధకం. రెండవది, అనాదిగా వస్తున్నటువంటి ఒక విపరీతమైన భావన ఉంది మనకి. ఏమిటది? నేను వేరు, ఆత్మ అన్నది వేరే వస్తువు అనేటటువంటిది. ఈ రెండు ప్రతిబంధకాలు నాకు ఉన్నాయ్యా. నేను ఎప్పుడైతే మననము చేస్తూ ఉంటానో మొదటి అయినటువంటి సందేహం అనేటటువంటి ప్రతిబంధకం ఉందే అది తొలగిపోతుంది. సంశయ ప్రతిబంధకాన్ని తొలగిస్తుంది మననము. అంటే ఏమైంది? నేను కొత్తగా జ్ఞానం తెచ్చుకోవట్లే, ఇది ఉపాసనలోకి రాదు. నిధిధ్యాసన ఏమవుతుంది? రెండవ ప్రతిబంధకాన్ని కూడా తొలగిస్తుంది. అంటే ఏమిటి? ఆ నిధిధ్యాసనం వల్ల ఆత్మ వస్తువు వేరు, నేను వేరు అనేటువంటి అనాదిగా వస్తున్న విపరీత భావన కూడా తొలగిస్తుంది. అంటే ఇప్పుడు నాకేం కలిగింది అంటే సంపూర్ణ అప్రతిబంధక జ్ఞానము కలిగినది. కనుక శ్రవణ మనన నిధిధ్యాసలు మూడు కూడా జ్ఞానహేతువులే కానీ ఉపాసన మాత్రం కాదు అనే విషయాన్ని సుస్పష్టం చేశారు. చేసేసి ఇక అంతా అయిన తర్వాత మళ్ళీ వాడు అంటున్నాడు, జ్ఞానం కర్మరూపం కదా, మానస వృత్తి కదా, అది ఉపాసనలాగా అన్నట. అయ్యా జ్ఞానం వేరు కర్మ వేరు అయ్యా బాబు. ఒక విషయానికి జ్ఞానము కలగటము, కొండని కొండగా తెలుసుకోవటము అది జ్ఞానం. రాయిని రాయిగా చూడటము జ్ఞానము. రాయినందు విష్ణువుని తెచ్చి పెట్టుకున్నావు అది ఉపాసన. అంటే జ్ఞానము వస్తుతంత్రము, ప్రమేయతంత్రము. నువ్వు చెప్పే కర్మ ఏదైతే ఉందో అది కర్తృతంత్రము, ప్రమాతృతంత్రము అంటారయ్యా. అలాగే ప్రమాణతంత్రము జ్ఞానము, శాస్త్రీయమైనటువంటి ప్రమాణము అని, కర్మ మాత్రము చోదనాతంత్రము, ఒకదాని తర్వాత ఒకటి ఇలా చెయ్యి అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెబుతుంది. పైగా కర్మ చెప్పేటటువంటి 4 రకాలైన ఆప్తి ఉత్పత్తి వికార సంస్కారాలు అనేటువంటివి ఇక్కడ ఉత్పన్నం కావట్లేదు. జ్ఞానం ఇలాంటి 4 కారణాలని పుచ్చుచ్చట్లేదు. కనుక
చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే వస్తు సిద్ధిర్విచారేణ నకించిత్ కర్మ కోటిభిః అని వివేక చూడమని వాక్యం. అంటే కర్మ అనేది ఏమిటి? ఆప్యాయాది ఫలకం భవతి. ఆప్యాయము తర్వాత ఉత్పత్తి వికార సంస్కారం అనే ఫలమును ఇచ్చేది కర్మ. జ్ఞానము ఆప్యాయాది ఫలకం నభవతి, కాదు అనే విషయాన్ని చెప్పి జ్ఞానము అన్నది విషయమును నిజమును తెలుసుకొనుట అనే విషయాన్ని చెప్పి తు పద వ్యాఖ్యానాన్ని ఇక్కడికి పూర్తి చేశారు. అంటే ఇక్కడ ఏం చెప్పారనమాట? విషయమేమో వేదాంత శాస్త్రము, కర్మపరమా బ్రహ్మపరమా అనే సంశయము, వేదాంత వాక్యము కర్మపరమే అనేటటువంటి ఆమ్నాయస్య క్రియార్థత్వాత్ అనర్థక్యం అసదర్థానం అనే సూత్రాన్ని పూర్వపక్షం చేస్తే, సిద్ధాంతములో వేదాంత శాస్త్రం బ్రహ్మపరమే, అధికారి అయినాక కర్మ ఉపాసన ఆవశ్యకత లేదు అనే విషయాన్ని బ్రహ్మజ్ఞాన మాత్రేణ సప్రయోజనత్వాత్ రజ్జు జ్ఞానవత్ అనే విషయాన్ని చెప్పి ముగించారు. ఇక పూర్వదాంతో సంగతులతో సంబంధం ఏమిటయ్యా అంటే, అది అక్కడ లేవనెత్తినటువంటి మూడవ అధికరణంలో లేవనెత్తినటువంటి అబ్జెక్షన్ కి, అంటే బ్రహ్మమునందు తాత్పర్యం ఏమిటి, కర్మ సబ్జెక్టా కాదా అని చూసిన దాని గురించి సమాధానం ఇక్కడ చక్కగా చెప్పబడింది. ఈ విధంగా 4 సూత్రాలని పరిశీలించుకోవడం జరిగింది యథాశక్తి. అయితే మిగిలిన సూత్రాలన్నీ కూడా దీనికి పుష్టినిచ్చేవి. ఎందుకు అంటే అజ్ఞానము అన్నది అనాదిగా వస్తుంది. అందుకని ఈ 4 సూత్రాలతో చెప్పుకున్న తర్వాత ఇందులో మిగిలిపోయిన తర్వాత వచ్చేటండి కాకుండా ఇంకా ఎక్కడైనా అనుమానాలు వస్తే అనే విషయంలో ఇతర మత ఖండన, స్వమత స్థాపన ఇవన్నీ చేస్తూ బ్రహ్మసూత్రాలు మొత్తం ఉన్నాయి. కాకపోతే ఈ 4 సూత్రాలని చతుస్సూత్రి అనేటటువంటి మొదటి 4 సూత్రాలు మిగతా సూత్రాలన్నిటికీ ప్రాతిపదికే. ఈ 4 సూత్రాల్లో చెప్పిన విషయాలే మిగతా అన్ని సూత్రాల్లో కూడా విస్తారముగా వ్యాఖ్యానం చేయబడ్డాయి. కనుక యథాశక్తి స్వామివారి ముందు చింతన చేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టము. ఎందుకంటే సర్వసంగ పరిత్యాగులు యతీశ్వరుల ముందు వేదాంత శాస్త్రం గురించి మాట్లాడటం ఒక సాహసం. అయినా సరే వారి అపార కరుణ వల్ల నాకు ఈ అవకాశం ఇచ్చారు. యథాశక్తి నేను విన్నది, నేను తెలుసుకున్నది, నేను రాసుకున్నది ఒకసారి మళ్ళీ చదువుకోవటం అనే భావనతో మీ ముందు ప్రకటించడం జరిగింది. ఇందులో ఏమైనా దోషములు ఉంటే క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భ్రమరాంబ రామలింగేశ్వర దేవస్థానం కార్యనిర్వాహక వర్గానికి, ఆ సంస్థానానికి సర్వాధ్యక్షులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారికి, విధుశేఖర భారతీ మహాస్వామి వారికి కూడా ప్రణామాలు మరొక్కసారి అర్పిస్తూ, ఈ బ్రహ్మసూత్రాంతర్గత చతుస్సూత్రీ చింతనం అనేటటువంటి అంశాన్ని ఇవాల్టికి స్వస్తి.